డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. భారత్తో యుద్ధం అంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా యుద్ధం అంటే వెన్నులో వణుకు పుడుతోంది. ఇదిలా ఉంటే భారత్తో యుద్ధం దేవుడెరుగు కానీ బలూచి రూపంలో పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. గత కొన్నేళ్ల నుంచి పాక్తో పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ నెమ్మదిగా పాకిస్తాన్ లో విస్తరిస్తోంది. ఇప్పటికే 40 మందికి పైగా పాక్ సైనికులను హతం చేసినట్లు ప్రకటించిన బలూచి తాజాగా పాకిస్తాన్లోని మాంగోచర్ సిటీని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో ప్రకారం మనం చూస్తే మాంగోచర్ సిటీని స్వాధీనం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆ సిటీని స్వాధీనం చేసుకున్న బలూచిస్తాన్ సైన్యం గన్లు పట్టుకుని సిటీలో పహారా కాస్తున్న దృశ్యాలు కూడా మనకి ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తున్నాయి. వచ్చిపోయే వాహనాలను తనిఖీలు చేస్తోంది బలూచిస్తాన్ సైన్యం. దీంతో మాంగోచర్ సిటీని స్వాధీనం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ ఇదిలా ఉంటే కలాట్ జిల్లాలోని మాంగోచర్ సిటీలో 80,000కు పైగా జనం నివసిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్ పై రగిలిపోతున్న భారత్ ఇప్పటికే పాకిస్తాన్తో అన్ని సంబంధాలను కట్ చేసింది. ఈ నేపథ్యంలోనే పాక్ పౌరులు చాలా మంది ఆ దేశానికి వెళ్లిపోయారు. ఈ తరుణంలో రేపో మాపో పాక్ పై యుద్ధం తప్పదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క పాకిస్తాన్ కూడా భారత్తో యుద్ధానికి సై అంటూ కవింపు చర్యలకు పాల్పడుతోంది. కొంతమంది పాకిస్తాన్ నేతలు నక్కను చూసి కుక్క వాతలు పెట్టుకుంటున్నట్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలా వారు ప్రగల్భాలు పలుకుతున్న నేపథ్యంలో బలూచి తన పని తాను చేసుకుంటూ పోతోంది. పాకిస్తాన్తో చాలా రోజుల నుంచి అంతర్గత యుద్ధం చేస్తున్న బలూచీలు అదును చూసి దెబ్బ కొడుతున్నారు. తాజాగా ఇదిగో పాకిస్తాన్లోని మంగోచర్ సిటీని స్వాధీనం చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఏదేమైనా అహంకారంతో కారు కూతలకొస్తున్న పాకిస్తాన్కు బలూచీలు తగిన బుద్ధి చెప్తున్నారు. భారత్ చేతికి మట్టంటకుండా పని కానిచ్చేస్తున్నారు.